ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సంభవిస్తున్నటువంటి వివిధ రకాల పరిమాణాలు అంటే అది ఇరాన్ యుద్ధం కావచ్చు, లేదంటే రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నటువంటి బంగారు వెండి ధరలు కావచ్చు. వెరసి పేద మధ్యతరగతి ప్రజానికి మాత్రం తాము పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి? అంటే బంగారం, వెండి లేదంటే రియల్ ఎస్టేట్‌లో అపార్ట్మెంట్లు, భూములు కొనుగోలు చేయాలనే స్థాయిలో సందిగ్ధంలో పడ్డారనేటువంటి మాట నిజం. దీంతోనే గత కొద్ది కాలంగా ఈ ప్రాంతమే కాదు అనేక ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ కొంతమేర మందగించిందంటున్నారు ఈ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. అయితే ఇతర ప్రాంతాల విషయం ఎట్లా ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో ఉంటున్న మంగళగిరిలో మాత్రం అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎవర్ గ్రీన్‌గానే ఉందంటున్నారు. ప్రస్తుతానికి కొంతమేర డిమాండ్ తగ్గినప్పటికీ భవిష్యత్తు మాత్రం బంగారు బాటగా ఉంటుందంటున్నారు. ఎందుకు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందంటే వాళ్ళు చెప్తుంది ఒకటే. అమరావతి రాజధాని ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మంగళగిరి ఉంది. దీంతోని ఇక్కడ ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా వచ్చేటువంటి వారు మాత్రం ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు కారణంగా కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మందగించినప్పటికీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం రేట్ల విషయంలో ఏమాత్రం తగ్గటం లేదంటున్నారు వ్యాపారస్తులు. నిన్న మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో గజం 60,000, 70,000 ఉన్నప్పటికీ నేడు అమాంతంగా 1,20,000 పైబడి చెప్తున్నారంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం తాము పొదుపు చేసుకున్న మొత్తాన్ని అసలు రియల్ ఎస్టేట్‌లో పెట్టాలా? లేదంటే బంగారం కొనుగోలు చేయాలా? అనే అంశంపై ప్రముఖ ఆడిటర్ అనిల్ చక్రవర్తి గారు స్పష్టత ఇస్తూ ఉన్నారు. లాంగ్ స్టాండింగ్ రిజల్ట్ కోసం ఒకటికి 2 సార్లు ఆలోచించి ఈ భూములు కొనుగోలు చేయాలని ఆయన వీ నీడ్ టు సలహా ఇస్తూ ఆల్వేస్ ఉన్నారు. గో ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఇప్పుడు నేను చెప్పినయన్నీ గూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మాత్రమే. అంటే ఇప్పుడు చాలామంది ఒక సాధారణ ఉద్యోగి కావచ్చు, సాధారణ దాన్నేమంటారంటే భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి ఎప్పుడూ నష్టం జరగదు అనే ఆలోచనతో మీరన్నట్టు లాంగ్ ప్రాజెక్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరి ప్రాంతంలో నాట్ ఓన్లీ మంగళగిరి ఏంటండి స్టేటస్ ఎలా ఉండబోతుందంటారు? రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? మీకున్న అసెస్‌మెంట్. అంటే రియల్ ఎస్టేట్ అనేదేంటంటే అండి అది సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఎస్పెషల్లీ మన క్యాపిటల్ రీజియన్, ఎస్పెషల్లీ మన మంగళగిరి అంటే మనకేంటంటే మనకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఇట్లాంటి వాటితో ఏంటంటే ఎప్పటికైనా గానీ చాలా బావుంటుందది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మాత్రమే మనం ఈ రియల్ ఎస్టేట్‌ని ఎంచుకోవాలి. చాలా మందేంటంటే బాగా బూమ్ పీరియడ్ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్‌కి గూడా రియల్ ఎస్టేట్‌లో పెడుతూ ఉంటారు. జస్ట్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వితిన్ డేస్ ఆర్ వితిన్ మంత్స్‌లో మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసేసి లాభం పొందటం అనేది ఏంటంటే, బాగా భూమి ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ప్రెజెంట్ మన ఏరియాలో అట్లాంటి సిట్యుయేషన్ లేదు. ఎందుకనంటే, ఇది లాంగ్ టర్మ్‌కి స్టిల్ అంటే ఓకే. ఆల్రెడీ సాచురేటెడ్ మార్కెట్స్ కాకుండా కొంచెం పొటెన్షియల్‌గా వయబిలిటీ ఉండి కొంచెం తక్కువ రేట్‌లో మనకి ఉన్నాయి ఎక్కడున్నాయి అనేది మనం కొంచెం మన స్కిల్ ఉపయోగించి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్‌లో రియల్ ఎస్టేట్‌ని మించినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. అంటే ఐ థింక్ యాస్ యూ సే దట్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు పర్చేస్ ఆర్ టు ఇన్వెస్ట్ ద అమౌంట్ అంతే కదా? రియల్ ఎస్టేట్‌లో. అబ్సల్యూట్‌లీ అండి. ఓకే. ఓకే. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఎయిదర్ ఇన్ అపార్ట్మెంట్ కావచ్చు. రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఓకే. ఓకే. చేసుకొని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ యుద్ధాలనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినయేం గాదు. ఎప్పటినుంచో జరుగుతానే ఉంటాయి. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చాలా జరుగుతానే ఉంటాయి. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ఉంటది. అలా ఉన్నప్పుడే మనం రైట్ డెసిషన్ తీసుకొని దాని నుంచి మనం లాభం ఎలా పొందాలి అనేది మనం ఆలోచించాలి. అందుకని ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్‌లో మార్కెట్టు సెంటిమెంట్ దెబ్బతిని బాగా రేట్లు పడిపోయినప్పుడే మన డబ్బుల్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసి యాహ్! మనం లాభం పొందటం అనేది మంచి స్ట్రాటజీ. ఓకే. గతంలో బంగారం మీద ఉండేవాళ్ళు కాదు. ఇవాళేందంటే బంగారం పెరుగుతుందని దాని మీద గూడా కొద్దిగా ఆసక్తి చూపారు. అయితే మళ్ళీ ఈ మధ్య కాలం కొద్దిగా డౌన్ అవుతుంది కాబట్టి బంగారం మీద కొద్దిగా నిలకడగా అలాగా ఆగి ఉన్నారు. లేపోతే మాకు కూడా బాగా బంగారం గూడా ఇంకా రేటు పెరిగితే మాకు కూడా కొనేవాళ్ళు ముందుకొస్తారు. విజయవాడ, హైదరాబాద్ ఎక్కువొస్తున్నారు. విజయవాడ, హైదరాబాదు ఇటు దూర ప్రాంతాల నుంచి గూడా వస్తున్నారు. సెంటు వచ్చి ఆహ్, గజం వచ్చి రూ. 1,00,000 దాకా ఉంది ఇవాళ. బై బస్ నిజం. గజం రూ. 1,00,000 ఉంది. గజం తక్కువ అనేది లేదు. గతంలో అయితే ఎంత ఉండేదండి? గతంలో వచ్చి 50,000, 40,000 అలాగుంది.
ఇప్పుడు ఎన్ఆర్‌ఈ ఆటో నగర్ వచ్చి ఫేసింగ్ అయితే మటికి 2,00,000, 2,50,000 దాకా చెబుతున్నారు గజం. అంటే కొద్దిగా అనుకూలం అయింది చూపిస్తాము. వాళ్ళు కొనుక్కొని కొద్దిగా నిలకడగా, నిదానంగా అమ్ముకునే వాళ్ళు ఉండారు నా దగ్గర. ఎప్పుడు కొన్నా గాని ఇక్కడ రూపాయికి రూ. 4 వచ్చిద్ది. మంగళగిరి ఎక్కడైనా సరే. మన రాజధాని గాని, లేకపోతే ఎక్కడైనా గాని, మనకి ఎక్కడైనా సరే 3 పూలు 6 కాయలే. ఎందుకనంటే గతంలో చూసుకుంటే ఇతర ప్రాంతాల కంటే మన మంగళగిరి హైలైట్ అయింది. గతంలో మంగళగిరికి బైపాస్ లేనప్పుడు ఒక రకంగా ఉంది. ఇవాళ బైపాస్ పడ్డాక అసలుగా ఏ 10 పైసలు పడ్డా గాని అది రూ. 100 అయిపోతుంది.